జై స్వరాజ్య టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు సీనియర్ లాయర్ రమేష్ కడారి గారు. రమేష్ కడారి గారు నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇది మనం వక్ఫ్ బోర్డుకు సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. చాలా చాలా విమర్శలు కూడా వచ్చినాయి. తర్వాత దేశ ప్రధానమంత్రి కూడా శీతాకాల సమావేశాల్లో బిల్లును కూడా అమెండ్మెంట్కి సంబంధించి బిల్లు కూడా పెడతామని చెప్పి అన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అసలు ఏంటి సార్ వక్ఫ్ అంటే ఏంటి, వక్ఫ్ చట్టం అంటే ఏంటిది ఒకసారి చెప్పండి. వక్ఫ్ బోర్డ్. వక్ఫ్ బోర్డ్. సో వక్ఫ్ అంటే దానంగా ఇవ్వబడేటువంటి భూమి. సో ముస్లిం యొక్క రాజులు, ప్రభువులు, సుల్తానులు, షేకులు వారికి ఉన్నటువంటి భూములు సో దానంగా ఇవ్వడం అంటే ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో, అంటే భవిష్యత్తు తరాలలో ముస్లిం వారికి అనగా కొన్ని ఎవరైతే వెనుకబడ్డ వారిలో వృద్ధులు ఉన్నారో లేదా మహిళలు